కార్తీక పురాణము 8వ రోజు పారాయణము. వశిష్ఠ ఉవాచ. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే హరి ముందర నాట్యమును చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపము అర్పణ చేసేవాళ్ళు వైకుంఠములో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలం నందు విష్ణువును అర్చించేవాళ్ళు స్వర్గలోక నాయకులవుతారు. ఈ నెల రోజులు నియమంగా విష్ణవాలయానికి వెళ్ళి దైవ దర్శనమును చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షానందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షతలు దీప ధూప ఆజ్య భక్ష నివేదనలతో విష్ణువును పూజించేవారి పుణ్యానికి ఇతి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయములో గాని కేశవాలయంలో గాని లక్ష దీపాలను వెలిగించి సమర్పించేవాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకానికి చేరి సుఖిస్తారు. కార్తీకము నెలళ్ళు దీపమును పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళు పాపాలు ఆ దీపాగ్నిలానే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. ఎలుక దివ్య పురుషుడగుట. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజ పునస్కారాలు లేక శిథిలమైపోయిన వైష్ణవాలయము ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూచి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు జల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి ప్రత్తి నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారము దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోని ఎలుకలు పరుగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ వత్తి నుండి వచ్చే నూనె వాసనకు భ్రమిసిన ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ వత్తిని నోట కరుచుకుని ప్రక్కగా వెళుతున్న మరో దీపము వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతూ ఉన్న వత్తి అగ్ని సంపర్కమై ఉండటంలో ఎలుక దానిని వదిలివేసినది. అది ప్రమిదలో పడి 2 వత్తులు చక్కగా వెలుగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వపుణ్య వసాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ పూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు?
ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను. కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపము వలన ఇలా ఎలుకనయ్యానో, ఏ పుణ్యం వలన ఈ దివ్య దేహమును పొందాను. తపస్సు సంపన్నుడవైన నీవు నన్ను సమారాధన పరచగలవాడివి. నాయందు దయగలవాడై వివరించు, నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. తక్షణమే ఆ యతి తన జ్ఞాన నేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. బాహ్లికోపాఖ్యానము. నాయన, పూర్వము నువ్వు జైమిని గోత్ర సంజాతుడవైన బాహ్లికుడనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడవైన నువ్వు నిరంతరం సంసార పోషణ పరాయణుడివై స్నాన సంధ్యాదుల్ని విసర్జించి వ్యవసాయమును చేపట్టి వైదిక కర్మానుష్ఠులైన విప్రులను నిందిస్తుండేవాడివి. దేవతార్చనలను దిగవిడిచి సంభావన లాలసతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాల్లో కూడా రాత్రింపవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాక బలులు, పిశాచ బలులను కూడా భుజిస్తూ వేద మార్గాన్ని తప్పి చరించావు. అందగత్తెయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థమై ఒక దాసీదానిని నియమించి బుద్ధి వక్రించిన వాడవై నిత్యం ఆ దాసీదానిని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు దాని చేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేకాదు, ధనలబ్ధుడవై నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపచేశావు. ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరముగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారుల దైవ పరముగా సమర్పించిన దేవ ద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపము పోయి ఈ నరరూపము సిద్ధించినది. పై విధంగా ఎత్తి చెప్పినది విని తన గత జన్మ కృత పాపాలకు పశ్చాత్తప్తుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి పౌర్ణమిలలో 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలము వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై మసలి అంత్యములో సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై స్నాన దాన పూజ దీప మాలార్పణాదికములను నాచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు. పాప విముక్తుడనై సాయుధ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు. పంచసాధ్యాయ సమాప్త. 15వ అధ్యాయము సమాప్తము. షోడశాధ్యాయము. జనక మహారాజా, దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము నెల రోజులు నియమముగా తాంబూల దానమును చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి లగాయతు రోజుకొక్క దీపము చొప్పున విష్ణు సన్నిధిని వెలిగించేవాళ్ళు వైకుంఠగాములవుతారు. సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛా సంకల్పపూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నానదానాలను చేయడం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు, దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదనలు కానీ జరగవు. స్తంభ రూపము. పౌర్ణమి నాడు విష్ణు సన్నిధిన స్తంభ దీప
ప్రజ్వలనం వలన వైకుంఠపతిత్వం సిద్ధిస్తుంది. రాతితో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దానిని విష్ణవాలయమునకు ముందు పాతి ఆ మీదట సాలిధ్యానమును వ్రీహి ధాన్యమును నువ్వులను పోసి దానిపై నేతితో దీపము పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠ పతిత్వము సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానము చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడము నా వలనయ్యే పని కాదు. ఈ స్తంభదీప మహిమకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అని చెప్పసాగాడు వశిష్ఠుడు. కొయ్యముద్దకు కైవల్యము కలుగుట. నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమములో ఒక విష్ణవాలయము ఉండేది. ఎందరెందరో మునులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతులై ఆ నెలల్లో శ్రీహరిని షోడశోప ఉపచారాలతోనూ అర్చిస్తుండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతస్థలములోని ఒక ముని కార్తీకములో విష్ణు సన్నిధిని స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెబుతారు. ఈరోజు కార్తీక పౌర్ణమి కనుక మనము కూడా ఈ విష్ణువు ఆలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాము అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కనువులు లేని స్తూపాకారపు చెట్టునొకదానిని చూసి దానిని స్తంభముగా నియంత్రించి శాలివ్రీహి తిలసమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణువు అర్పణము చేసి పునః గుడిలో వెళ్ళి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలో వారికి చటచట రావాలు వినడంతో వెనుదిరిగి స్తంభదీపము వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము ఫటఫటా రావాలతో నిలువున పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడడంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యులారా, నేను గతములో ఒక బ్రాహ్మణుడను. అయినా వేదశాస్త్ర పఠనమును గాని హరికథా శ్రవణమును గాని క్షేత్రత్రయటనను గాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచ ఆసనాలపై కూర్చోనించి నేను ఉన్నతాసనంపై కూర్చొనేవాడిని. ఎవరికి దాన ధర్మాలు చేసేవాణ్ణే కాదు, తప్పనిసరైనప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రము ఇచ్చేవాడిని కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వాంతానికై ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలముగా దేహాంతాన నరకగతుడనై అనంతరము 52,000 మార్లు కుక్కగానో, 10,000 సార్లు కాకిగానో, మరో 10,000 పర్యాయాలు తొండగానో, ఇంకో 10,000 సార్లు విష్టాసినైన పురుగుగానో, 1,000,000 జన్మలు చెట్టుగానో, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దు వలెను పరిణమించి కాలమును గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులై మీరే చెప్పాలి. ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా. అందున కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దైనా మ్రొక్కైనా సరే కార్తీకములో దైవ సన్నిధిన దీపాన్ని వహించడం వలన దామోదరుని దయ వలన మోక్షమును పొందడం తథ్యం.
ఇలా చెప్పుకుంటున్న వారి మాటలు విన్న ఉద్భూత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులు క్రిందీయాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసుల్లో ఉన్న అంగీరసుడనే ముని అతనికో జ్ఞానబోధ చేయసాగాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే పంచాదశ షోడశాధ్యాయౌ సమాప్తః. 8వ రోజు నాటి పారాయణము సమాప్తము.